ప్రైజ్ ద లార్డ్. మన ప్రభును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఉన్నతమైన బహుపూజింపదగిన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాక్యము, నేను పడునట్లు నీవు నన్ను గట్టిగా తోసితివి, యెహోవా నాకు సహాయము చేసెను. కీర్తనల గ్రంథము 118వ కీర్తన 13వ చరణం. ఐ వాజ్ పుష్డ్ బ్యాక్ అండ్ అబౌట్ టు ఫాల్ బట్ ద లార్డ్ హెల్ప్డ్ మీ. సామ్స్ చాప్టర్ 18 వర్స్ 13. ఈ రోజుకు గాను దేవాతి దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రియమైన సహోదరి సహోదరులారా, మన యొక్క ఎదుగుదల చూడలేక, మన యొక్క ఉన్నత స్థితిని సహించలేక, దేవుడిచ్చు ఆశీర్వాదములను జీర్ణించుకోలేక, మన తోటి వారే మన సొంత వారే కొన్నిసార్లు మనల్ని ఏదో ఒక విధంగా పడద్రోయాలి, ఏదో ఒక గొడవ పెట్టి మనలో శాంతి సమాధానాలు లేకుండా చేయాలని అనుకుంటారు. అలా చేసేవారు కూడా అనేకులు ఉంటారు. అయితే దేవుని బిడ్డలుగా ఉన్న మనల్ని దిగజార్చాలి అని చూసినప్పుడు, మన స్థితిని మార్చివేయాలని వారు అనుకున్నప్పుడు, మనము సేవించే దేవుడు మౌనంగా చూస్తూ ఊరుకోడు. మనకు తప్పక సహాయము చేసి వారు వేసిన ప్రణాళికల నుండి మనల్ని రక్షిస్తాడు. ఎందుకంటే మన దేవుడు సజీవుడైన దేవుడు. మనల్ని ఎప్పుడూ ఒక కంట గమనిస్తూనే ఉంటాడు. అందు నిమిత్తమునే భక్తుడు అంటాడు, యెహోవా కన్నులు నీతిమంతుల మార్గమును కనిపెట్టును అని. బైబిల్ పరిశుద్ధ లేఖనముల ద్వారా కీర్తనాకారుడైన దావీదు అంటున్నాడు, యెహోవా భక్తిహీనుల చేతిలో పడకుండా నన్ను కాపాడుము, బలత్కారము చేయు వారి చేతిలో నుండి నన్ను రక్షింపుము. నేను అడుగుజారి పడుటకు వారు ఉద్దేశించి ఉన్నారు. అవును ప్రియమైన సహోదరి సహోదరులారా, నీ యొక్క స్థితి కూడా ఈ విధంగానే ఉండి ఉండవచ్చు. నీ కుటుంబము సంతోషంగా ఉంటే చూసి సహించలేని వారు నీ చుట్టూ ఉండి నీతోనే స్నేహంగానే ఉంటూ నీ కుటుంబాన్ని విడదీసి ఉండవచ్చు. నీ యొక్క ఆత్మీయ జీవితం బాగా ఫలింపుగా ఉందని, నీ పరిచర్య అద్భుతంగా సాగుతుందని చూడలేని కొందరు నీకు వ్యతిరేకంగా అబద్ధ సాక్ష్యాలు పలికి నీ ఆత్మీయతను దెబ్బతీసే ప్రయత్నం చేసి ఉండొచ్చు. నీ వద్ద ధనము బాగా ఉందని, తనకంటే ఉన్నతంగా ఎక్కడ ఎదుగుతావో అని నిన్ను నేలన కూల్చుటకు నీపై తప్పుడు ఆరోపణలు చేసి నిన్ను పడవేశాను అని ఆనందపడొచ్చు. వారు గెలిచారు, నీవు ఓడిపోయావని అనుకొని ఉండొచ్చేమో గాని ఈరోజు ఈ లేఖనముల ద్వారా దేవాతి దేవుడు సుస్పష్టంగా తెలియజేస్తున్నాడు, ఎంతమంది నిన్ను దొంగ దెబ్బ తీసినా, ఎంతమంది నీరు లేని గోతిలో పడవేసి ఆనందించాలని చూస్తున్నా, వారి ఆనందం వారి సంతోషం క్షణకాలం కూడా నిలువదు. ఎందుకంటే నిన్ను మరలా తిరిగి లేపుటకు, నీ స్థితిలో మరలా నిన్ను ఉంచుటకు, నీ పూర్వపు పరిస్థితిని నీకు మరలా అనుగ్రహించుటకు నీకు సహాయము చేసేది ఏ మానవుడో కాదు, సర్వశక్తిమంతుడైన గొప్ప దేవుడు. ఎన్నో ఆశ్చర్య కార్యాలను, ఎన్నో అద్భుత క్రియలను జరిగించిన మన ప్రభు మనకు సహాయము చేస్తాడు. మరి ఆయనే స్వయముగా మనకు సహాయం చేసినప్పుడు మనము తిరిగి కోలుకోవడం ఎంతసేపు పడుతుంది? క్షణాల్లో జీవితాన్నే మార్చగల దేవునికి మన బ్రతుకులను బాగుపరచడం పెద్ద విషయమేం కాదు. మనము అవమానపరచబడిన చోటనే మన దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. మనము పడిపోయాము అనుకున్న స్థితిలోనే మనల్ని దేవుడు తిరిగి లేపుతాడు. ఆ విషయం గ్రహించినటువంటి భక్తుడు అంటున్నాడు, యెహోవా నీవు నాకు సహాయుడవై నన్ను ఆదరించుచున్నావు. నా పగవారు చూచి సిగ్గుపడునట్లు శుభకరమైన ఆనవాళ్ళు నాకు కనబరచుము అని. యోసేపును తన సొంత అన్నదమ్ముళ్ళే ఓర్వలేకపోయారు. ఈయన కంట మనం వంగి వంగి దండాలు పెట్టాలంట అని అపహాస్యం చేసి గుంటలో పడవేసి చంపాలి అని ఆలోచన చేస్తారు, పరిహాసం చేస్తారు. యోసేపుకు ఇక ఎవరి సహాయం ఉండదు, వాడు ఎలా బాగుపడతాడని అనుకుంటారు. కానీ వారు గ్రహించలేని విషయం ఏమిటంటే, యోసేపుకి సర్వశక్తిమంతుడైన దేవుడు తోడుగా ఉన్నాడు అని. ఏ దేశానికైతే బానిసగా అమ్మివేయబడ్డాడో అదే దేశానికి మంత్రిగా మారేలా దేవుడు యోసేపుకు సహాయం చేస్తాడు. తనను నిందించి హింసించిన అన్నదమ్ముళ్ళే వచ్చి తన కాళ్ళు పట్టుకునేలాగా దేవుడు చేశాడు. కాబట్టి ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరుడా, నీవు కూడా మోసపరచబడి, అవమానపరచబడి,
అకారణంగా నీ ఉన్న స్థితిలో నుండి పడిపోయావేమో, సాతానుగాడి ఉచ్చులో పడి అనుకోని రీతిగా నీ స్థితిలో మార్పు వచ్చిందేమో, అంతవరకు ఆరోగ్యంగా ఉన్న నీవు అనారోగ్యాన్ని కలిగి బాధపడుతున్నావేమో, ఆర్థికంగా చితికిపోయి మనశ్శాంతి లేని విధంగా జీవిస్తున్నావేమో. అయితే దేవుడు ఈరోజు మనతో మాట్లాడిన మాటను బట్టి ధైర్యం తెచ్చుకో. నా దేవుడు నాకు సహాయకరంగా ఉన్నాడు, ఆయన తప్పకుండా నాకు సహాయము చేస్తాడు, నాపై కృప చూపుతాడని దృఢమైన మనస్సు కలిగి ఉండు. పడిపోవడంతోనే నీ పని అయిపోలేదు, నీవింకా హెచ్చించబడతావని గ్రహించు. భక్తుడు అంటున్నాడు, నా శత్రువా నా మీద అతిశయింపవద్దు, నేను క్రింద పడినను తిరిగి లేతును, నేను అంధకారమందు కూర్చున్నను యెహోవా నాకు వెలుగుగా ఉండును అని. ప్రియమైన సహోదరి సహోదరుడా, నీవు కూడా ఇవే మాటలను ఎత్తిపట్టి నీ బలహీనతతో చెప్పు, నీకున్న సమస్యతో చెప్పు, నీ శత్రువైన నీ విరోధితో చెప్పు, నా దేవుడు నాకు సహాయముగా ఉన్నాడు, నేను చీకటిలో ఉన్నను, నా దేవుడు నాకు వెలుగై దారి చూపుతున్నాడు, నాకేమి భయం లేదు. నన్ను కూడా యోసేపు వలె ఘనపరిచి అవమానింపబడిన చోటనే, పడిపోయిన చోటనే నన్ను హెచ్చించుతాడు అని విశ్వాసముతో ప్రార్థించు. నీకు దేవుడు ఖచ్చితంగా సహాయం చేస్తాడు. దేవుడు ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింపచేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, గొప్ప తండ్రి, మీ యొక్క ఘనమైన, శ్రేష్టమైన, ఉన్నతమైన, బహుపూజింపదగిన నామంలో మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. అవును ప్రభా, ఎవరి సహాయం ఉన్నా లేకపోయినా మీ యొక్క సహాయము, మీ యొక్క సన్నిధి మాకు తోడుగా ఉంటుందని అయా, మమ్మల్ని అవమానించిన వారే, మా పైన నిందలు మోపిన వారే అయా మా కాళ్ళు పట్టుకునేలాగా తండ్రి మీరు చేస్తారని తండ్రి వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు. మమ్మల్ని ఎంతగానో ధైర్యపరిచారు. కృంగిపోతున్న మాకు అయా, బలహీనపరచబడిపోతున్న మాకు మీ యొక్క వాక్యము చేత అయా మమ్మల్ని ఆదరించారు. అందును బట్టి మీకు స్తోత్రాలు ప్రభా. ఈ రోజున ఎందరైతే బిడ్డలు వారికి వచ్చినటువంటి సమస్యలను బట్టి కృంగిపోతున్నారో, అయా వారిపైన వేస్తున్న నిందలను బట్టి, అయా వారిపైన వేస్తున్నటువంటి అయా అభాండాలను బట్టి తండ్రి ఎందరైతే బిడ్డలు కుమిలిపోతున్నారో మరి తండ్రి వారిని బట్టి ప్రార్థిస్తున్నాము తండ్రి. అయా వారున్న పరిస్థితిలో నుండి వారిని లేవనెత్తే దేవుడవు ప్రభా. వారికి ఉన్నటువంటి తండ్రి ప్రతి ఇరుకు నుండి అయా విశాలతను కలగజేసే దేవుడు అని నమ్ముచున్నాం, విశ్వసిస్తున్నాం. మీకు ప్రార్థిస్తుండగా, మొరపెడుతుండగా మాకు సహాయం దయచేయండి ప్రభా. ఎందరైతే బిడ్డలు ఈ సమయంలో తండ్రి మీ సన్నిధిలో అయా వారికి వచ్చిన ఇబ్బందులను బట్టి తండ్రి మొరపెడుతున్నారు, వారి మొరను మీరు ఆలకించండి ప్రభా. అవమానాలన్నిటిని ఆశీర్వాదకరంగా మార్చండి, శాపములన్నిటిని దీవెనకరముగా మీరు మార్చండి తండ్రి. అయా ఎందరైతే బిడ్డలు ఈ రోజున అనారోగ్యముతో బాధపడుతున్నారో అనారోగ్యమును ఆరోగ్యంగా మార్చండి, సంపూర్ణ స్వస్థత, సంపూర్ణ ఆరోగ్యమును అయా వారికి మీరు దయచేయండి. మీ సన్నిధిలో సాక్షులుగా నిలవబెట్టండి. మీ అమూల్యమైన రక్తాన్ని బిడ్డలపైన మీరు ప్రోక్షించండి నా తండ్రి. అదే విధంగా నా తండ్రి ఎందరైతే బిడ్డలు ఆర్థిక సమస్యల చేత చితికిపోతున్నారో ప్రభా, రోజు రోజుకు బలహీనపడిపోతున్నారో ప్రభా, అయా వారికి మీరు సహాయం చేయండి ప్రభా. వారి ప్రతి అవసరతను మీరు తీర్చండి ప్రభా. అయా గృహములో కావలసినటువంటి అయా సరుకులు లేక, వస్తువులు లేక ఎందరైతే బిడ్డలు బాధపడుతున్నారో అయా మీ యొక్క మహిమైశ్వర్యములో వారి ప్రతి అవసరతను తీర్చండి. అప్పుల ఊబిలో నుండి వారికి విడుదల దయచేయండి. అప్పుల సమస్యలను కొట్టివేయండి. అప్పును చూసి అధైర్యపడకుండా నాకు దేవుని సహాయం ఉంది, ఈ అప్పును నేను తీర్చుకోగలన ధైర్యముతో బిడ్డలు ఉండునట్లుగా కృప చూపించండి తండ్రి. అదేవిధంగా కుటుంబంలోని సమస్యలు, కుటుంబంలో కలహాలు, భార్యాభర్తల మధ్య విభేదాలు, అన్నదమ్ముల మధ్య ఆస్తి తగాదాలు, వీటన్నిటి నుంచి కూడా విడుదల దయచేయండి అయ్యా. చిన్న బిడ్డలను మీరు కాచి కాపాడండి. యవన బిడ్డలందరినీ తండ్రి మీ యొక్క కాపుదలలో భద్రపరచండి. ఎటువంటి చెడు వ్యసనాలకు బిడ్డలు బానిసలు కాకుండా, ఈ లోకానికి అట్రాక్ట్ అయిపోకుండా, వారి జీవితాలను వారు పతనం చేసుకోకుండా మీరే వారికి సహాయం దయచేయండి ప్రభువా. అయ్యా ఈ రోజున ఎందరైతే బిడ్డలు సంతానము లేక బాధపడుతున్నారు వారికి సంతానాన్ని దయచేయండి. వివాహాల విషయంలో అయ్యా మీ యొక్క కృప, మీ యొక్క చిత్తము వారి పట్ల బయలుపరచండి ప్రభా. మీ యొక్క సాక్షులుగా వారిని నిలవబెట్టమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. అదే విధంగా నా ప్రభా ఎందరైతే బిడ్డలు సొంత గృహము లేక బాధపడుతున్నారు వారికి సొంత గృహాన్ని దయచేయండి ప్రభా. ఈ రోజున ఎందరైతే బిడ్డలు ప్రభా అయ్యా ఏ ఏ పనుల నిమిత్తము బయటికి వెళ్తున్నారో, ప్రయాణాలలో ఉన్నారో, క్షేమకరంగా వారి యొక్క ప్రయాణం ఉండునట్లుగా సహాయము దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం. కోర్టు సమస్యలు, ల్యాండ్ సమస్యలు అన్నిటి నుంచి కూడా బిడ్డలు
బిడ్డలకు విడుదల దయచండి. దేశాన్ని అధికారులను మీరు దీవించండి. అధికారులందరికీ మీరు తోడుగా ఉండండి. సమయోచితమైన జ్ఞానాన్ని అయా వివేచనను వారికి మీరు అనుగ్రహించండి తండ్రి. అయా దైవ సేవకులందరినీ కూడా మీరు దీవించండి. సంఘాలను విస్తరింపు చేయండి. సంఘానికి మీరు శిరస్సై ఉండండి. అయా చేస్తున్న ప్రతి ఒక్క అయా పనులలో మీరు తోడుగా ఉండండి ప్రభా. అదేవిధంగా ఇతర దేశాల్లో ఉంటున్న ప్రతి బిడ్డకు మీరే తోడై ఉండండి ప్రభా. ఎటువంటి కలవరము వారికి లేకుండా, ఎటువంటి చింత వారికి లేకుండా మీరే వారిని తండ్రి ధైర్యపరిచి బలపరిచి మీ యొక్క సహాయం వారికి దయచేయమని బ్రతిమిలాడుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈరోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ కూడా దేవుడు దీవించి సకల మేలులతో ఆశీర్వాదములతో కృపాక్షేమములతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.